జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మ వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోః భగవతోస్య దయైకసిన్ధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. శ్రీ రామానుజ అవయవ ప్రభావంలో 2వ శ్లోకం. రామానుజుల వారి తిరుమేనియే మనకు రక్షకం. అలా రామానుజుల వారి ఆపాద మస్తకంలో ఎవరెవరు వేంచేసి ఉన్నారో అద్భుతంగా మన పెద్దలు అనుగ్రహించారు. మస్తకం శ్రీ సఠారాతిం నాథాఖ్యం ముఖమండలం నేత్రయుగ్మం సరోజాక్షం కపోలం రాఘవం తథా అని మొదటి శ్లోకం. రామానుజుల వారి యొక్క తిరుముడి శిరస్సు స్థానం నమ్మాళ్వార్లు. అలాగే రామానుజుల వారి యొక్క ముఖ పద్మం శ్రీమన్నాథమునిగల్. అలాగే రామానుజుల వారి యొక్క 2 నేత్రాలు నేత్రయుగ్మం సరోజాక్షం పుండరీకాక్షులు. అలాగే రామానుజుల వారి యొక్క కపోలం 2 బుగ్గలు శ్రీరామ మిశ్రులు మన మణక్కాల్ నంబి. ఇలా రామానుజుల వారి యొక్క అవయవ ప్రభావంలో మొదటి శ్లోకం. ఇప్పుడు 2వ శ్లోక వైభవాన్ని తెలుసుకుందాం. వక్షస్థలం యామునాఖ్యం కంఠం శ్రీ పూర్ణదేశికం బాహుద్వయం గోష్ఠీపూర్ణం శైలపూర్ణం స్తనద్వయం. ముందుగా మన పూర్వాచార్యుల తిరునామాలు మనం కంఠస్థం చేయాలి. ఎప్పుడైతే పూర్వాచార్యుల తిరునామాలు మనకు వచ్చినాయో ఈ అవయవ ప్రభావం గుర్తుపెట్టుకోవడానికి చాలా సులభంగా ఉంటుంది. ఒక్కసారి పరంపర తెలుసుకుందాము. మొదటిగా పూర్వాచార్యులో ప్రధానమైన వారు మనకు నాలాయిర దివ్య ప్రబంధం లభించింది అంటే నాథమునుల అనుగ్రహంతో. నాథముల యొక్క తిరునామము శ్రీరంగనాథముని. మొదటివారు నాథమునిగల్, వారి శిష్యులు ఉయ్యకొండార్లు, వారి శిష్యులు మనక్కాల్ నంబి, వారి శిష్యులు పరమాచార్యులైన ఆళవందార్లు. ఆళవందార్ల యొక్క అనేక మంది శిష్యులలో పెరియ నంబి, పెరియ తిరుమల నంబి, తిరుక్కోటియూర్ నంబి, తిరుమాలయ్యాండాన్, ఆళ్వార్ తిరువరంగ పెరుమాళ్ అరయర్ మొదలైన వాళ్ళందరూ కూడా. తర్వాత ఎంబెరుమానాల్ ఎంబార్, పరాశర భట్టర్, నంజీయర్, నంబిళ్ళై, పెరియవాచ్చాన్ పిళ్ళై, వడక్కు తిరువీధి పిళ్ళై, పిళ్ళై లోకాచార్యులు, తిరువాయ్ ముజిప్ పిళ్ళై, స్వామి మనవాళ మామునిగల్. ఇలా పూర్వాచార్యుల తిరునామాలు మనకు కంఠస్థమయ్యి ఉంటే ఈ అవయవ ప్రభావం బాగా అర్థమవుతుంది. సులభంగా మనం గుర్తుపెట్టుకోవటానికి సులభంగా ఉంటుంది. 2వ శ్లోకంలో వక్షస్థలం యామునాఖ్యం రామానుజుల వారి యొక్క తిరుమార్బు వక్షస్థలం. పెరుమాళ వక్షస్థలంలో తాయార్లు వెంచేసి ఉన్నారు. అగలగిల్లే నిరయ్యుమెన్ను అలర్మేల్ మంగ యురైమార్బా నిగరిల్ పుగజాయ్ ఉలగమూర్నుడయ్యా ఎన్నయ్యాళ్వానే నిగరిల్ అమరర్ మునిక్కణంగల్ విరుంబుం తిరువేంగడత్తానే పుగల్ ఒన్నిల్లా అడియేన్ ఉన్నడిక్కి జమందు పుగుందేనే. అమ్మ యొక్క నివాస స్థానం ఎక్కడ అంటే పెరుమాళ్ళ వక్షస్థలం. అలాగే రామానుజుల వారి యొక్క వక్షస్థలంలో ఎవరు వేంచేస్తున్నారు అంటే యామునాఖ్యం యామునాచార్యులు నాథమునుల యొక్క తిరుపేరనారు. నాథమునుల యొక్క మనవడు యామునాచార్యులు ఆళవందార్లు. కనుక రామానుజ వక్షస్థలం ఎవరు అంటే మన ఆళవందార్లు. రామానుజుల వారే ఆళవందార్ల కోసమని ఒక అద్భుతమైన తనియన్ని కూడా అనుగ్రహించారు. యత్పదాంబోరుహ ధ్యాన విధ్వస్తా శేషకల్మష వస్తుతాముపయాతోహం యామునేయం నమామితం అని. ఆదిశేషుడు 1000 ఫణామణంగల్ కలిగిన వారు ఆదిశేషుడు. పరమాత్మ పక్కగాను ఉంటారు, దిండుగాను ఉంటారు, అలాగే నివాసంగాను ఉంటారు, ఒక ఛత్రం గొడుగుగాను ఉంటారు, నివాస శయ్య ఆసన సింహాసనంగా కూడా వేంచేసి ఉంటారు. ఇలా సర్వవిధ కైంకర్యాలు చేసేవారు ఆదిశేషుడు. ఆ ఆదిశేషుడే భూలోకంలో రామానుజుల వారిగా అవతరించారు. ఆదిశేషుడికి పడగలు ఎలాగో అలాగే భగవద్ రామానుజుల వారికి అద్భుతమైన విశాలమైన భుజ సౌందర్యం కలిగిన వారు. మధ్యలో విశాలమైన వక్షస్థలము, అటు ఇటు అద్భుతమైన భుజాలు. వక్షస్థలం ఎలాంటిది అంటే కనకమయ కవాటం పోలే అని రామానుజుల వారి యొక్క తిరుమంజన కట్టియంలో అనుగ్రహించారు. కనకమయ కవటం పోలే, పెద్ద 2 ద్వారాలు. 2 ద్వారాలు తీయగానే లోపల పెరుమాళు సేవ సాయిస్తారు. ఉదాహరణ శ్రీరంగం ఆస్థానం.
శ్రీరంగంలో మనం తెల్లవారుజామున కనుక వెళితే, విశ్వరూప సేవకు వెళితే కనుక ఆ పెద్ద పెద్ద ద్వారాలు తీయగానే పడుకున్న పెరుమాళ్ళు కాట్టవేకండ పాదకమలం నల్లాడై ఉంది కేట్టరు ఉదరబంధం తిరుమారు కంఠం సెవ్వాయ్ వాట్టమిల్ కణ్గల్మేని మునియేరిత్తని పుగుందు. అందమైన తిరువడిగల్ రంగనాథుడు ధరించిన ఆ అద్భుతమైన వస్త్రము, నాభి సౌందర్యం, యజ్ఞోపవీతం, వక్షస్థలంలో తాయార్లు, అలాగే అందమైన కంఠము, 2 నేత్రాలు, తిరుముడి, పెద్ద ఆదిశేషుడు, ఎదురుగుండా నంబెరుమాళ్ ఉభయ నాచిమార్లతో ఇలా తలుపులు తెరవగానే విశ్వరూపాన్ని సేవించుకుంటాం. పెరియ పెరుమాళవి, నంబెరుమాళవి. అలాగే తిరుమలలో తిరువేంగడముడయాన్, అలాగే కాంచీపురంలో మన వరదరాజ పెరుమాళ్ పేరరుళాళన్, అలాగే తిరువల్లికేణిలో మీసాలు ధరించిన పెద్ద పార్థసారథి పెరుమాళ్ రుక్మిణి తాయార్లతో ఇలా తలుపులు ద్వారాలు తెరవగానే పెరుమాళ్ళు ఎలా అయితే సేవ సాయిస్తారో సన్నిధానాలలో, అలాగే కనకమయ కవాటం పోలే భగవద్ రామానుజుల వారి యొక్క వక్షస్థలము ఒక కవాటం అయితే ఆ లోపల ఎవరు వేంచేసి ఉన్నారు అంటే పరమాచార్యులైన ఆళవందార్లు వేంచేసి ఉన్నారు. అలా రామానుజుల వారి యొక్క వక్షస్థలం సేవిస్తే మనకు ఏం లభిస్తుంది అంటే ఆచార్య కటాక్షం మనకు లభిస్తుందట. ఆళవందాలు సేవిస్తే ఫలం ఏమిటి? మనకు ఆచార్య కటాక్షం మనకు లభిస్తుంది. ఇలై ఆళ్వార్లు, రామానుజుల వారి యొక్క మొదటి తిరునామం ఇలై ఆళ్వార్. ఎవరు పెట్టారు ఇలై ఆళ్వార్లని? పెరియ తిరుమల నంబి గారు పెట్టారు. కనుక ఇలై ఆళ్వార్లు యాదవ ప్రకాశుల గోష్ఠిలో వేంచేసి ఉన్నారు. ప్రారంభంలో ఇలై ఆళ్వార్లని అనుగ్రహించటానికిగా శ్రీరంగం నుంచి మన ఆళవందార్లు కాంచీపురం వేంచేశారు రామానుజుల వారిని అనుగ్రహించటానికిగా. యాదవ ప్రకాశుల గోష్ఠిలో మన రామానుజుల వారు ఇలై ఆళ్వార్లు వేంచేసి ఉన్నారు. కరియమాణిక్య పెరుమాళ్ ఆస్థానం ఉన్నది కాంచీపురంలో. మనం ప్రదక్షిణం చేస్తూ ఉంటే ఆ కరియమాణిక్య పెరుమాళ్ దగ్గర ప్రదక్షిణం చేస్తూ ఉంటే ఆళవందార్లు తిరుక్కచ్చినంబి గారిని అడిగారు, ఈ గోష్ఠిలో రామానుజుల వారు ఎక్కడ ఉన్నారు ఇలై ఆళ్వార్లు అని. అద్భుతమైన దివ్యమంగళ విగ్రహంతో పర్పమెనత్తిగ పైంకజరుందన్ పల్లవమే విరலும் పావనమాగియ పైంతువరాడే పదిత్తమరుం అకజగుం అందమైన ముద్దు మొగంబు దయారసంబులొల్కు పల్కులన్ నిత్తెపు చెక్కిలన్ చక్కగా దిద్దిన ఊర్ధ్వ పుండ్రంబు చిన్న సిగదాల్చిన. అదుగో ఆ యాదవ ప్రకాశుల అందరితో మధ్యలో గోష్ఠిలో దివ్యమంగళ విగ్రహంతో ఆజానుబాహుడిగా అందమైన సికతో తెల్లటి యజ్ఞోపవీతాన్ని ధరించి ఊర్ధ్వ పుండ్రాలతో అందమైన నవ్వుతూ ఉండే బుగ్గలతో ఆ దయా నేత్రాలతో వేంచేసి ఉన్నారే వారే ఇలై ఆళ్వార్లు అని తిరుక్కచ్చినంబి గారు మన ఆళవందార్లకు చెప్పగా ఆళవందార్లు మొదటిగా ఇలై ఆళ్వార్లని 2 నేత్రాలు విప్పార్చి అనుగ్రహించారు. ఆ ముదల్వన్ ఇవన్ అని. తర్వాత ఈ శ్రీ వైష్ణవ సంప్రదాయానికి దర్శన స్థాపకునిగా వీరే వేంచేసి ఉంటారు అని ఆచార్య పరిపూర్ణ కటాక్షము ఇలై ఆళ్వార్లకు లభించింది. అలా ఆళవందార్ల కటాక్షానికి పాత్రులైన వారు భగవద్ రామానుజుల వారు. ఆచార్య కటాక్షం ఉండడం వల్లనే భగవద్ రామానుజుల వారు జగత్తుకే ఆచార్యులైనారు. శివపిరాన్కి 3 నేత్రాలు, చతుర్ముఖ బ్రహ్మగారికి 8 నేత్రాలు, మన పెరుమాళ్ళకి 1000 సహస్ర నేత్రాలు. ఇన్ని నేత్రాలని ఒక త్రాసులో ఒకవైపు ఉంచితే ఆచార్య కటాక్షం ఒకవైపు ఉంచితే ఆచార్య కటాక్షమే గెలుస్తుందట. అంత అద్భుతమైనది ఆచార్య కటాక్షం. మూగవాడైనా మాట్లాడగలడు, జ్ఞానహీనుడైనా గొప్ప ప్రబంధాన్ని రచించగలడు. అంత అద్భుతమైనది ఆచార్య కటాక్షం. అలా పరమాచార్యులైన ఆళవందార్ల కటాక్షం మొదటిగా కరియమాణిక పెరుమాళ్ సన్నిధిలో రామానుజుల వారు ఉండగా రామానుజుల వారిని ఇలై ఆళ్వార్లని అనుగ్రహించారు. కనుక రామానుజ వక్షస్థలం సేవించితే ఎవరి అనుగ్రహం లభిస్తుంది? ఆచార్య కటాక్షం లభిస్తుంది. అలాగే ఆళవందార్లను సేవించిన మనకు ఏం లభిస్తుంది అంటే ఆచార్య కటాక్షం లభిస్తుంది. కనుక వక్షస్థలం యామునాఖ్యం, అలాగే కంఠం శ్రీపూర్ణ దేశికం. రామానుజుల వారి యొక్క అద్భుతమైన అందమైన కంఠం. కంఠం ఎవరు అంటే శ్రీపూర్ణ దేశికం అంటే పెరియ నంబి గారు.
కమలాపతి కళ్యాణ గుణామృత నిషేవయ పూర్ణ కామాయ సతతం పూర్ణాయ మహతే నమః. అనేక కళ్యాణ గుణాలు అనుభవించటం వల్ల వీరికి పెరియ నంబి అని అద్భుతమైన తిరునామం. పెరియ నంబి గారు భగవద్ రామానుజుల వారికి సమాశ్రయణం చేసిన వారు. అలాగే పెరియ నంబి గారు భగవద్ రామానుజుల వారికి ద్వయమంత్ర అర్థాన్ని అనుగ్రహించిన వారు. చూడండి, ఆపాద మస్తకంలో వక్షస్థలం కింద ఉంటుంది, అలాగే అధరాలు గడ్డము కింద కంఠం ఉంటుంది, అలాగే మధ్యస్థానము అటు గడ్డానికి వక్షస్థలానికి మధ్యస్థానము కంఠము. ఆ కంఠం పెరియ నంబి గారు భగవద్ రామానుజుల వారికి మధ్యస్థానము కనుక ద్వయమంత్రాన్ని అనుగ్రహించారు మన భగవద్ రామానుజుల వారికి పెరియ నంబి గారు. పెరియ నంబి గారి అనుగ్రహంతోనే ద్వయార్థం లభించింది భగవద్ రామానుజుల వారికి. ద్వయం వచన క్షేమకరం అని వేదాంత దేశికులు కూడా అనుగ్రహించారు. పూర్వవాక్యం ఉత్తర వాక్యం ద్వయమంత్రం. పూర్వవాక్యంలో శరణాగతి, ఉత్తర వాక్యంలో కైంకర్య ప్రార్థన. ఆ శరణాగతి ఎవరికి చేయాలి, ఎలా చేయాలి? పరాత్పరుడు శ్రీమన్నారాయణుడికి శరణాగతి చేయాలి. ఎవరి పురుషకారంగా చేయాలి? తాయాల పురుషకారంగా పెరుమాళకి శరణాగతి చేయాలి. కనుకనే భగవద్ రామానుజుల వారు పెరియ నంబి గారి దగ్గర ద్వయార్థం బాగా వినగా శ్రీరంగం ఆస్థానంలో చేర్తి మండపంలో రంగనాచ్యార్లు నంబెరుమాళ్ వేంచేసి ఉండగా రంగనాచ్యార్లు పురుషకారంగా నంబెరుమాళకి శరణాగతి చేశారు భగవద్ రామానుజుల వారు. కనుక మొదటి వాక్యము శరణాగతి, తాయాల పురుషకారంగా శరణాగతి. రెండవ వాక్యము శరణాగతి చేయగానే ఫలం ఏమి కోరాలి, ఏం ప్రార్థించాలి? పెరుమాళని కైంకర్యాన్ని ప్రార్థించాలి. ఈ ద్వయ అర్థాన్ని భగవద్ రామానుజుల వారికి మన పెరియ నంబి గారే అనుగ్రహించారు. అలాగే వరదరాజు పెరుమాళ్ మన ఇళయాళ్వార్లకి ఒక 6 సందేహాలు ఉండగా 6వ ప్రశ్నకు సమాధానం ఏమిటి? ఎవరిని నేను ఆశ్రయించాలి, ఎవరి దగ్గర సమాసీనం అవ్వాలి? ఇది భగవద్ రామానుజుల వారి యొక్క సందేహం. దానికి సమాధానంగా ఏం అనుగ్రహించారు మన పేరరులాళన్ వరదరాజ పెరుమాళ్? మహాపూర్ణుల దగ్గర సమాశ్రయణం, మహాపూర్ణులను ఆశ్రయించండి. ఎవరిని ఆశ్రయించాలి? మహాపూర్ణులు. పెరియ నంబి గారికి ఇంకొక తిరునామం మహాపూర్ణులు, వారికి పెరియ నంబి అని ఇంకొక తిరునామం. మహాపూర్ణులు అంటే పెరియ నంబి గారు. పెరియ నంబి గారిని ఆశ్రయిస్తే ఉజ్జీవనమే. కనుక పెరియ నంబి గారిని ఆశ్రయిస్తే ద్వయ అర్థము మనకి బాగా అర్థమవుతుంది. కనుక రామానుజుల వారి యొక్క కంఠస్థానం ఎవరు అంటే మన పెరియ నంబి గారు. అలాగే 3వ వైభవం బాహుద్వయం గోష్ఠీ పూర్ణం. రామానుజుల వారి యొక్క అద్భుతమైన 2 బాహువులు ఎవరు అంటే తిరుక్కోటియూర్ నంబి గారు. తిరుక్కోటియూర్ నంబి. ఇప్పుడు ద్వయమంత్రం ఎవరు అనుగ్రహించారు సమాశ్రయణం భగవద్ రామానుజుల వారికి? పెరియ నంబి గారు. తర్వాత అష్టాక్షరి మంత్రం చరమశ్లోక అర్థం ఎవరి దగ్గర విన్నారు భగవద్ రామానుజుల వారు? తిరుక్కోటియూర్ నంబి గారి దగ్గర. రామానుజుల వారు తిరుక్కోటియూర్ వెంచేశారు. తిరుక్కోటియూర్ నంబి గారి దగ్గర అష్టాక్షరి మంత్ర అర్థం చరమశ్లోక అర్థం వినడానికిగా శ్రీరంగం నుంచి తిరుక్కోటియూర్కి కేవలం పాదాలతోనే కాలినడకతోనే వెళ్లారు. మనకిప్పుడు సమాశ్రయణం అవ్వగానే మన ఆచార్యుని ప్రార్థించగానే సులభంగానే మనకు ద్వయమంత్రం చరమశ్లోకం అష్టాక్షరి మంత్ర అర్థాలని అనుగ్రహిస్తున్నారు. కానీ ఆ కాలంలో అలా కాదు. శిష్యుల్ని పరీక్షించి 6 నెలలు కైంకర్యాన్ని చేయించుకుని వీరు దిద్దుపాటు అయ్యారా, అహంకారం లేదా, మమకారం లేదా, కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు లేవు కదా, వీరికి శరీరం యందు ఆశ లేదు కదా, సంపద యందు ఆశ లేదు కదా, ఆరోగ్యం ఆయుష్ యందు ఆశ లేదు కదా, వీరికి లౌకిక విషయాల యందు ఆశ లేదు కదా వీరికి అని పరీక్షించి ఏ ఆశ లేనప్పుడు పెరుమాళ విషయంలో, ఆళ్వార్లాచార్యుల విషయంలో, దివ్య ప్రబంధాల విషయంలో, వ్యాఖ్యానాల విషయంలో, దివ్య దేశాల విషయంలో, వైకుంఠం విషయంలో ఆశ ఉంటేనే పెద్దలందరూ కూడా రహస్య అర్థాలని అనుగ్రహించేవారు. అలాగే తిరుక్కోటియూర్ నంబి గారు కూడా రామానుజుల వారిని పరీక్షించారు. 17 సార్లు శ్రీరంగం నుంచి తిరుక్కోటియూర్ నుంచి శ్రీరంగం కేవలం కాలినడకన. 18వ సారి
ఇంకా రంగనాథుడు బాధపడ్డాడు. రామానుజుల వారిని ఇంకా తిప్పింది చాలు తిరుక్కొట్టియూరు నంబియే, చక్కగా వారికి అష్టాక్షరి మంత్ర అర్థాన్ని, చరమశ్లోక అర్థాన్ని అనుగ్రహించండి అని రంగనాథుడు చెప్పగా అప్పుడు తిరుక్కొట్టియూరు నంబి గారు 18వసారి మన రామానుజుల వారికి అష్టాక్షరి మంత్ర అర్థము, చరమశ్లోక అర్థాన్ని అనుగ్రహించారు. అంత మహానుభావులు తిరుక్కొట్టియూరు నంబిగారే భగవద్ రామానుజుల వారికి 2 బాహువులు, అద్భుతమైన బాహువులు. శంఖతాళ్వాన్, చక్రతాళ్వాన్ ఉంటాయి మన భగవద్ రామానుజుల వారి యొక్క తోள்గల్ భుజాలలో. అక్కడ పరాత్పరుడు అలంకారంగా ఆయుధాలుగాను ఆభరణాలుగాను ధరించాడు స్వామి. కుడివైపు చక్రతాళ్వాన్ని, ఎడమవైపు శంఖతాళ్వాన్ని. భగవద్ రామానుజుల వారు దాసభూతుడిగా, దాసునిగా అలంకరించుకున్నారు. కుడివైపు చక్రతాళ్వాన్ని, ఎడమవైపు శంఖతాళ్వాన్ని అలా ధరించుకున్నారు. నేరుగా తిరువేంగడముడయానికే, గోవిందుడికే మళ్ళీ ధరింప చేశారు భగవద్ రామానుజుల వారు. తిరుక్కొట్టియూరు నంబిగారి వైభవము అప్పటి వరకు ఎవరికీ తెలియదట. తిరుక్కొట్టియూరులోనే ఎవరికీ తెలియదట ఇంత మహానుభావులు ఇక్కడ వేంచేసి ఉన్నారా అని. భగవద్ రామానుజుల వారు శ్రీరంగం నుంచి తిరుక్కొట్టియూరు వేంచేశారు. తిరుక్కొట్టియూరు నుంచి తిరుక్కొట్టియూరు నంబిగారి తిరుమాళిగ వెళ్లేంత వరకు కూడా దండవత్ ప్రణామం, ప్రణామం చేయడం, లేవడం, ప్రణామం చేయడం, లేవడం, ప్రణామం చేయడం, లేవడం. చూడండి, మనకు ఉదాహరణ బృందావనము, మధుర, గోకులం వెళితే కనుక గోవర్ధనగిరిని కూడా మనం సేవించుకుంటాం. గోవర్ధనగిరి ప్రదక్షిణం చేస్తూ ఉంటారు చాలా మంది. ఆ గిరి ప్రదక్షిణం చేసేటప్పుడు మామూలుగా నడుచుకుంటూ వెళ్ళిపోతాం మనం. కానీ కొంతమంది నడుచుకుంటూ వెళ్ళరు. దండవత్ ప్రణామం, పడుకుంటారు మళ్ళీ లేస్తారు, పడుకుంటారు లేస్తారు, ఇలా గిరి ప్రదక్షిణం చేస్తారు చాలా మంది మనం బృందావనం గోవర్ధనగిరి దగ్గరకు వెళితే కనుక. అలా భగవద్ రామానుజుల వారు తిరుక్కొట్టియూరు నుంచి తిరుక్కొట్టియూరు నంబిగారి తిరుమాళిగ వరకు వెళ్లేంత వరకు అంత ఆచార్య ప్రతిపత్తి, ఆచార్య నిష్ట కలిగిన వారు మన భగవద్ రామానుజుల వారు. అలా తిరుక్కొట్టియూరు నంబిగారే భగవద్ రామానుజుల వారికి ఎంబెరుమానార్ అని అద్భుతమైన తిరునామాన్ని కూడా అలంకరింపచేశారు తిరుక్కొట్టియూరు నంబిగారే. తిరుక్కొట్టియూరు నంబిగారు అష్టాక్షరి మంత్ర అర్థము, చర్మశ్లోక అర్థాన్ని అనుగ్రహించిన తర్వాత మీరు ఎవరికి చెప్పకండి అన్నారు. ఇంత అద్భుతమైన అర్థాన్ని ఎవరికి చెప్పకపోతే ఎలా? నేనొక్కడిని ఆచార్య మాటను ధిక్కరించినా పర్వాలేదు, నేనొక్కడిని నరకానికి వెళ్ళినా పర్వాలేదు, ఇంతమంది వైకుంఠానికి వెళతారు కదా అని ఆర్తి కలిగిన వాళ్ళందరికీ కూడా అష్టాక్షరి మంత్ర అర్థాన్ని, చర్మశ్లోక అర్థాన్ని అనుగ్రహించారు. తిరుక్కొట్టియూరు నంబి గారికి తెలిసింది, మీకు నరకం వస్తుందని తెలియదా ఆచార్య మాట వినకపోతే అన్నారు. నరకం వచ్చినా పర్వాలేదు అన్నారు. మీకున్నంత ఆ దయా హృదయము దాసుడికి లేదే అని బాధపడి ఎంబెరుమానార్ అని అద్భుతమైన తిరునామాన్ని ఉంచారు తిరుక్కొట్టియూరు నంబి గారు భగవద్ రామానుజుల వారికి. ఆ నామానికి ఎంబెరుమాను కూడా సక్తమైపోయినాడు కనుక ఈ దర్శనానికి ఏమని పేరు పెట్టాడు అంటే ఎంబెరుమానార్ దర్శనం అని. అద్భుతమైన మన దర్శనానికి తిరునామాన్ని నంబెరుమాళ్ పేరిట్టు నాట్టి వైతార్, నంబెరుమాళ్లే ఎంబెరుమానార్ దర్శనం. ఈ ఎంబెరుమానార్ అన్న తిరునామం ఎవరిచ్చారు అంటే మన తిరుక్కొట్టియూరు నంబి. కనుక తిరుక్కొట్టియూరు నంబి గారు భగవద్ రామానుజుల వారికి బాహువుల స్థానం కనుక తిరుక్కొట్టియూరు నంబి గారిని సేవించిన, రామానుజుల వారి యొక్క 2 బాహుల్ని సేవించిన మనకు ఏం లభిస్తుంది అంటే అష్టాక్షరి మంత్ర అర్థం బాగా మనకు అర్థమవుతుంది, చరమశ్లోక అర్థం మనకు బాగా అర్థమవుతుంది. చూడండి, కంఠం ఒకటే కనుక ఒక ద్వయమంత్రాన్ని అనుగ్రహించారు పెరియనంబి గారు రామానుజుల వారికి. కనుక కంఠస్థానం పెరియనంబి గారు, ద్వయమంత్రం ఒకటి. అలాగే తిరుక్కొట్టియూరు నంబి గారు ఏమనుగ్రహించారు? 2 అర్థాలను అనుగ్రహించారు, అష్టాక్షరి మంత్ర అర్థం, చరమశ్లోక అర్థం. కనుక 2 బాహువులు, కంఠం ఒకటే. అక్కడ కూడా చక్కగా కుదిరిందనమాట. కనుక తిరుక్కొట్టియూరు నంబి గారిని ఆశ్రయించిన, సేవించిన, రామానుజుల వారి యొక్క 2 బాహువుల్ని సేవించిన మనకేం లభిస్తుంది అంటే అష్టాక్షరి మంత్ర అర్థం బాగా అర్థమవుతుంది, చరమశ్లోక అర్థం బాగా అర్థమవుతుంది. అష్టాక్షరి మంత్రం 8 అక్షరాలు, 3 పదాలు. ఎట్టినోడు, ఎట్టినోడు అంటే 8 ముడులు కలిగిన తాడుతోనే కట్టుపడ్డాడు యశోదమ్మకి మన కృష్ణయ్య కూడా. అలాగే చరమశ్లోకం, గీతాచార్యుడే కురుక్షేత్ర యుద్ధ సంగ్రామంలో అర్జునుణ్ణి నెపంగా పెట్టుకుని చరమశ్లోకాన్ని లోకమంతటికి తెలియజేశాడు గీతాచార్యుడు. ఈ 2 మంత్రాలు లభిస్తాయి. అలాగే 4వ వైభవం శైలపూర్ణం స్తనద్వయం, రామానుజుల వారి యొక్క స్తనములు. ఎవరు అంటే మన పెరియ తిరుమల నంబి. భగవద్ రామానుజుల వారికి మేనమామ పెరియ తిరుమల నంబి.
మేనమామైన పెరియ తిరుమల నంబియే రామానుజుల వారికి మొదటిగా తిరునామాన్ని పెట్టారు. మొదటి తిరునామం మేనమామ పెట్టిన తిరునామం ఏమిటి రామానుజుల వారికి అంటే ఇలై ఆళ్వార్. పెరియ తిరుమల నంబి గారు ఏం చేశారు? బాల రామానుజుల వారిని చూడటానికి, అనుగ్రహించడానికి, సేవించడానికి. ఎలా సేవ సాయించారు అంటే పెరియ తిరుమల నంబి గారికి ఆళ్వార్లుగా సేవ సాయించారట. ఇలయ్య ఆళ్వార్ అని తిరునామాన్ని పెట్టారు పెరియ తిరుమల నంబి గారు. స్తన ప్రదేశం, స్తనస్థానం పెరియ తిరుమల నంబి. పెరియ తిరుమల నంబి గారు కాయిక కైంకర్యం చేసేవారు, వాచా కైంకర్యము చేసేవారు. వాచా కైంకర్యము అంటే భగవద్ రామానుజుల వారికి సంవత్సరం పాటు శ్రీమద్ రామాయణ కాలక్షేపాన్ని అనుగ్రహించారు. మనం రామాయణం విన్నాము అంటే మనకు తెలిసిన రామాయణమే కదా. రామచంద్రుడు అవతరించాడు, లక్ష్మణస్వామి భరత శత్రుఘ్నులు అవతరించారు, విశ్వామిత్రుల వారు వేం చేశారు, యాగ సంరక్షణార్థం రామచంద్రుడు లక్ష్మణస్వామిని దశరథ చక్రవర్తి పంపించారు. అలాగే యాగాన్ని రక్షించటానికి తాటకిని మారీచ సుబాహుల్ని సంహరించాడు. యాగం పూర్తయింది. నేరుగా అయోధ్యకు తిరిగి రాకుండా అలానే మిథిలకు వెళ్లారు. సీతమ్మ కళ్యాణం చేసుకోవటానికి శివ ధనస్సును విరిచాడు. సీతారాముల కళ్యాణం అయ్యింది అంగరంగ వైభోగంగా. 12 సంవత్సరాలు ఆనందంగా వేంచేసి ఉన్నారు కైకమ్మ ఇచ్చిన కనక భవనంలో అయోధ్యలో సీతారాములు. ఈలోప కైక యొక్క మనసును దశరథుడి యొక్క మనసును మార్చేసింది. భరతుడు ఆ సమయంలోనే యుధాజిత్ మేనమామ తిరుమాళికకు వెళ్ళాడు. రామచంద్రుడికి పట్టాభిషేకం అని సంకల్పించాడు దశరథ చక్రవర్తి. మందర రావడము, మందర కైకమ్మ మనసును మార్చడము, కైకమ్మ మాట విని దశరథుడు రామచంద్రుడిని అడవికి పంపించడం, కూడా సీతమ్మ ఇళయ పెరుమాళ్ళు కూడా వెళ్ళడము, మన గుహ పెరుమాళ్ళ ఆస్థానం శృంగిభేరపురము, చిత్రకూటము, సరభంగ, సుతీష్ణ, అగస్య భ్రాత, అగస్య, పంచవటి, శూర్పణక రావడము, శూర్పణక యొక్క ముక్కు చెవులు కోయడము, 14,000 కరదూషణాదులు రావడము, శూర్పణక వెళ్లి రావణాసుడికి చెప్పడము, రావణాసుడు మారీచుడిని పంపించడము లేడీ రూపంగా, ఆ లేడీ వెనకాల రామచంద్రుడు వెళ్ళడము, లక్ష్మణస్వామి వెళ్ళడము, తర్వాత రావణాసుడు రావడం సన్యాసి రూపంలో, సీతమ్మను అపహరించి లంకకు తీసుకువెళ్లడము, సీతమ్మను వెతుక్కుంటూ మన రామచంద్రుడు శబరి ఆశ్రమానికి వెళ్ళడము, తర్వాత కిష్కిందకు వెళ్ళడము, సుగ్రీవుడి యొక్క కష్టాన్ని తీర్చడానికి వాళ్ళని సంహరించడము, సుగ్రీవుడికి పట్టాభిషేకం చేయించడము, తర్వాత వానరులందరితో కూడి బయలుదేరడము, మధ్యలో జటాయు మహారాజుకి మోక్షాన్ని ఇవ్వడము, ఇదంతా జరుగుతుంది కదా. ఇది మనకు తెలిసిన కథేగా అనుకుంటాం. కానీ శ్రీమద్ రామాయణంలో తెలియని వైభవాలు మనకి చాలా చాలా ఉన్నాయి. పెరియవాచాన్ పిల్లై శ్రీమద్ రామాయణానికి తని శ్లోకిని అనుగ్రహించారు. అద్భుతంగా ఒక్కొక్క శ్లోకానికి ఎంత వ్యాఖ్యానాన్ని అనుగ్రహించారు. అలాగే కంబరామాయణం ఉన్నది. అలాగే మనకు భగవద్ విషయంలో కూడా తెలియనివి రామాయణ వైభవాలు అద్భుతంగా అనుగ్రహించారు. 7 వ్యాఖ్యానంలోనూ అనుగ్రహించారు మన నంబిళ్ళ గారు. అడవిలనంద నరుంబదంలో, జీయర రుంబదంలో మనకు తెలియని రామాయణ వైభవాలు చాలా చాలా ఉన్నాయి. అలాగే మన కులశేఖర పెరుమాళ్ తిరుముషిలో అనుగ్రహించారు, నమ్మాళ్వార్లు తిరువాయిముషిలో అనుగ్రహించారు. అలా సంవత్సరం పాటు శ్రీమద్ రామాయణాన్ని పెరియ తిరుమల నంబి గారు భగవద్ రామానుజుల వారికి అనుగ్రహించారు. అలాగే తిరువేంకటముడియానికి వెంకటాచలపతికి తీర్థ కైంకర్యం కూడా చేసిన వారు మన పెరియ తిరుమల నంబి. లోకంలో మామ అలవాట్లు మేనల్లుళ్ళకి మేనకోడలకి వస్తూ ఉంటాయి అంటూ ఉంటారు. అలాగే పెరియ తిరుమల నంబి గారు తిరువేంకటముడియానికి తీర్థ కైంకర్యం చేస్తే మన భగవద్ రామానుజుల వారు కాంచీపురం పేరరులాళన్ సాలక్కిణర్ నుంచి తీర్థ కైంకర్యం నీటిని తీసుకొచ్చి కైంకర్యం చేశారు భగవద్ రామానుజుల వారు. అలాగే కంసన్ రథాన్ని నడిపాడు. మన కృష్ణయ్య కూడా కురుక్షేత్ర యుద్ధ సంగ్రామంలో అర్జునుడికి రథాన్ని నడిపాడు. అలాగే కిడాంబి అప్పుళ్ళార్, అలాగే వారి మేనమామ వేదాంత దేశికులు, అలాగే మొదలయ్యాండాన్ మేనల్లుడు, మేనమామ మన భగవద్ రామానుజుల వారు. ఇలా మన సంప్రదాయంలోనే మేనమామ మేనల్లుళ్ళు. ఇంకొకసారి మేనమామ పెరియ తిరుమల నంబి, మేనల్లుడు మన భగవద్ రామానుజుల వారు, అలాగే కంసుడు మామ, మేనల్లుడు మన కృష్ణయ్య, అలాగే మేనమామ వేదాంత దేశికులు, మేనల్లుడు కిడాంబి అప్పుళ్ళార్, అలాగే మేనమామ భగవద్ రామానుజుల వారు, మేనల్లుడు మన మొదలయ్య ఆండాన్. ఇలా చూసుకుంటే మన సంప్రదాయంలోనే మేనమామ మేనల్లుడు చాలా మంది ఉన్నారు. మేనమామైన పెరియ తిరుమల నంబి తీర్థ కైంకర్యం చేయగా భగవద్ రామానుజుల వారు కూడా కాంచీపురంలో పేరరులాళనికి తీర్థ కైంకర్యం చేశారు. కనుక పెరియ తిరుమల నంబి గారిని ఆశ్రయిస్తే రామానుజుల వారి యొక్క 2 వక్షస్థలం
స్తనములను ఆశ్రయిస్తే మనకు ఏం లభిస్తుంది అంటే పెరుమాళ్ల కైంకర్యం చేసే భాగ్యము మనకు లభిస్తుంది. అలా అద్భుతంగా 2వ శ్లోకాన్ని అనుగ్రహించారు మన పెద్దలు. వక్షస్థలం యామునాక్యం కంఠం శ్రీపూర్ణదేశికం బాహుద్వయం గోష్ఠీపూర్ణం శైలపూర్ణం స్తనద్వయం. భగవద్ రామానుజుల వారికి వక్షస్థల స్థానం ఎవరు అంటే యామునాచార్యులు. అలాగే రామానుజుల వారికి కంఠము స్థానం ఎవరు అంటే ద్వయమంత్రాన్ని అనుగ్రహించే పెరియ నంబిగారు. రామానుజుల వారికి బాహువుల స్థానం ఎవరు అంటే తిరుక్కోట్టియూర్ నంబిగారు. రామానుజుల వారికి స్తనముల స్థానం ఎవరు అంటే పెరియ తిరుమల నంబిగారు. యామునాచార్యులైన ఆళవందాలను ఆశ్రయిస్తే ఆచార్య కటాక్షం మనకు లభిస్తుంది. పెరియ నంబి గారిని ఆశ్రయిస్తే ద్వయమంత్ర అర్థం మనకు బాగా అర్థమవుతుంది. అలాగే తిరుక్కోట్టియూర్ నంబి గారిని ఆశ్రయిస్తే అష్టాక్షరి మంత్ర అర్థం చర్మశ్లోక అర్థం బాగా అర్థమవుతుంది. పెరియ తిరుమల నంబి గారిని ఆశ్రయిస్తే రామాయణం అర్థమవుతుంది. పెరుమాళ కైంకర్యం చేసే భాగ్యం మనకు లభిస్తుంది అని అద్భుతంగా 2వ శ్లోకాన్ని అనుగ్రహించారు. శ్రీమతే రామానుజాయ నమః.